హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిజ జీవిత యోధులు తెలుగు. ఈరోజు మనం చదివే పుస్తకము అన్నామణి. అన్నామణి చేసిన సేవ. అన్నామణి యొక్క ఒకే ఒక్క సహోదరుడు అతిపాప జీవితమునందు జీవించుచుండగా అతడు బాగుపడునేమో అను తలంపుతో అతన్ని క్రొత్త ప్రదేశమునకు తీసుకొని వెళ్ళెను. అతడు భక్తి గలవాని వలెను మారుమనసు పొందినట్లును పైకి కనబడుచు పాపములోనికి మరి ఎక్కువగా మునిగిపోయెను. అతడు ఎంతో త్రాగుబోతుగా నుండి అన్నామణి తన ఇంటికి వచ్చినట్లయినా చంపివేతునని భయపెట్టాను. ఆమె అతని యొక్క అపవిత్రత జీవితమును గూర్చి గద్దించగా అతడు కోపముతో మండిపడి ఆమెను చంపుటకు కుర్చీని విసిరెను. గొప్ప ధైర్యముతో నుండి కుర్చీ ఎట్లు పోవలెనో నా తండ్రియే చూచుకొనును అని చెప్పగా కుర్చీ వెంటనే క్రిందపడి తునకలాయెను. అతడు తన ఏకైక పుత్రికను సారా దుకాణమునకు పంపించి ఆమె చేత మద్యమును తెప్పించుకొనుచుండెను. అలాగుండినచో ఆ బిడ్డ యొక్క జీవితము పాడు అగునను భయముతో ఆమెను చుట్టుకొనియున్న దుష్టత్వము నుండి తప్పించుమని అన్నామణి ఆ బిడ్డ కొరకు ప్రార్థించెను. ఆమె దేవుని యొద్ద నుండి జవాబును పొంది ఇంకెన్నడును వాని బిడ్డ సారాయి దుకాణమునకు పోజాలదని ధైర్యముగా అతనితో చెప్పెను. అందుకతడు మరి కోపించెను. త్వరలోనే ఆ బిడ్డ వ్యాధిగ్రస్తురాలై పడియుండగా అతడు అన్నామణికి వర్తమానము పంపి బిడ్డ కొరకు ప్రార్థించమని బ్రతిమాలుకొనెను. దేవుడు ఆ బిడ్డను దుష్ట కుటుంబము నుండి రక్షించుటకై తీసుకొని పోవుచున్నాడని ఆమె ప్రత్యుత్తరము పంపెను. అట్లే ఆ బిడ్డ కాలము చేసెను. తన సహోదరుడైన జేమ్స్ను ప్రభువు పాదముల దగ్గరకు నడిపించుటకు ఇంకను ఆమె బహుగా ప్రయాసపడుచుండెను. ఒకనాడు పరమతండ్రి ఆమెను తన సహోదరుని ఇంటికి వెళ్ళుమని అడిగెను. ఆ ఇల్లు చాలా దూరములోనున్నది. అడ్డు చెప్పగా ప్రభువు ఆమెతో, భూమియు బంగారము వెండియు 1000 కొండలపైనున్న పశువుల మందలను నావే కదా అని ఆమెకు జ్ఞాపకమును తెచ్చెను. అందుకు ఆమె, గుర్రములను నీవే కదా తండ్రి అని జవాబిచ్చెను. అంతలో బూడిద రంగు గల పొట్టి గుర్రం ఒకటి వచ్చుచుండుట ఆమె చూచినప్పుడు దేవుడు ఆమెతో, నిన్ను తీసుకొని పోవునది ఆ గుర్రమే అని చెప్పెను. వెంటనే ఆమె ఆ గుర్రమునొద్దకు వెళ్ళి చూడగా ఒక సంఘ పెద్ద ఆ గుర్రముపై నుండుట కనుగొనెను. ఆయన ఆమెను చూచి దేవుని బిడ్డయని గ్రహించి గుర్రము పైనుండి దిగి దాని మీద కూర్చొని తన సహోదరుని ఇంటికి వెళ్ళవలసినదిగా ఆమెను కోరెను. అట్లు స్వారీ చేయుచు తన సహోదరుని ఇంటికి వెళ్ళుటకు చేసిన ఉచిత సదుపాయమును గూర్చి తన మార్గమంతటును ఆమె దేవుణ్ణి స్తుతించుచుండెను. తన సహోదరుని భార్య కూడా అన్నామణి వలనే లోతైన మారు మనసును పొందిన అనుభవము కలిగి రక్షించబడి ఉండెను. అన్నామణి తన దినచర్యల యందును ఆత్మీయ జీవితమునందును ఎంతో శ్రద్ధగలదై ఉండెను. శక్తి వంచన లేకుండా యథార్థముగా పనిచేసెను. అట్టి వారికే దేవుడు ఆత్మీయ కృపావరములను నమ్మి ఇచ్చును. దినచర్యలయందు యథార్థముగా నుండని హృదయములో నుండి యథార్థమైన ప్రార్థన రానే రాదు. కనుక క్రైస్తవుడు ఎల్లప్పుడూ అనుదిన చర్యలందు నమ్మదగిన వాడై కష్టపడి పనిచేయవలెను. యోసేపును దానియేలును ఆ రీతిగానే దేవుణ్ణి మహిమపరిచిరి. తన పనిలో నిపుణత కలవానిని చూచితివా? అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలుచును. సామెతలు 22:29. పరముననున్న దేవుడు వరములను అనుగ్రహించి వారి జీవితముల ద్వారా తన నామమును మహిమపరుచుకొనెను. అన్నామణి యొక్క తల్లిదండ్రులు మరణించిన పిదప కూడాను ఆమె రీడ్ గారి కుటుంబమునకు ఇచ్చిన వాగ్దానమును నెరవేర్చెను. బిడ్డలు ఎదిగి ఆమె యొక్క సహాయము లేకయే జీవించగలుగు వరకు ఆ ఇంటిని కాచెను.
తదుపరి వారిని తన ప్రార్థనలతో వెంబడించెను. 2 కుమారులు దక్షిణ దేశమునకు ఏగి న్యూ ఆర్లియన్స్ అను స్థలమును పనిచేయుచుండిరి. ఒక రాత్రి వారిరువురిలో చిన్నవాడు కాలము చేసినట్లు ఆమె స్వప్నమందు కనుగొని అప్పటి నుండి వాని కొరకు ప్రార్థించుట మానెను. ఆమెతో కూడి సేవలో పాల్గొనుచున్న హ్యూ అమ్మగారు ఆ స్వప్నము నిజముగా దేవుని వలన వచ్చెనని తనకందిన వార్త వలన నిర్ధారణ చేసెను. అన్నామణి యొక్క సేవ రీడ్ కుటుంబమునకు అవసరము లేకుండినప్పుడు ఆమెకు మంచి సదుపాయములు గల కుటీరము ఇచ్చి వారు జీవించునంతవరకు ఆమెను పరామర్శించుదమని పలికిరి. అయితే అన్నామణికి పరలోక పిలుపు రాకముందే అందరూ మరణించిరి. అయినను పరలోకపు తండ్రియే వృద్ధాప్యమందు ఆమెను పరామర్శించెను. ఆఖరిగా ఆమె తన ముఖ్య స్నేహితురాలుగా హ్యూ అమ్మగారితో జీవించుటకు టొరంటో పట్టణమునకు వెళ్ళెను. తద్వారా ఆమె యొక్క ప్రయోజకత్వము ఎక్కువగుటయే కాక ఆ పట్టణము అందలి సంఘములు ఆమె యొక్క సాక్ష్యముల వలన గొప్ప మేలు పొందిరి. కేవలము దేవునిపై ఆధారపడి ఉండుట వలన ఫలితముగా ఆమె బహుధైర్యశాలిగా నుండెను. సంఘ చరిత్రను గూర్చిన జ్ఞానం ఆమెకు బహు కొంచెముగా నుండెను. ఒకానొక సమయమున ఒక క్యాథలిక్ స్నేహితురాలి ఇంట బస చేసినందున ఆమెతో కలిసి క్యాథలిక్ ఆరాధనకు వెళ్ళే. ఆ క్యాథలిక్ బిషప్ మెథడిస్ట్ సంఘములను గూర్చి పెద్దలను గూర్చి చులకన చేసి బోధించుచుండగా అన్నామణి ఆయన మాటలను ఎదిరించి అందరికీ ముఖ్యముగా తన స్నేహితురాలిని ఆశ్చర్యము కలుగ చేసెను. తన స్వంత సంఘములో సహితము ఏదైనా పొరపాటు జరిగినచో ధైర్యముగా దిద్ది వారిని హెచ్చరించుచుండెను. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.